వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అంతారం గ్రామానికి చెందిన గుంటి అనిల్ కుమార్ తండ్రి సాంబయ్య కుటుంబానికి సంబంధించిన వ్యవసాయ భూమి మొత్తం దాదాపు 11 ఎకరాల 10 గుంటల భూమి కలదు. ఈ భూమిని మా తండ్రి గుంటి సాంబయ్య, గుంటి కుమారస్వామి, గుంటి శారద కలిసి పట్టా భూమిని వాళ్ళ పేరు మీద ఎక్కువ ఎక్కించుకొని నాకు తక్కువ ఎక్కించారని ఆవేదన వ్యక్తం చేశారు. అందులో శిఖం కూడా ఉన్నది. శిఖం భూమి కలపకుండా ఉన్న పట్టా భూమిని సమానంగా పంచాలని మొరపెట్టుకుంటున్నారు. ఆయన పట్టా భూమి సమానంగా లేవు. ఎందుకొరకంటే వాళ్ళేమో భూమి ఎక్కువ ఎక్కించుకున్నారు, నాకేమో భూమి తక్కువ ఉన్నది. నాకు ఒత్తి నెంబర్లు ఎక్కించారు. నాకు మోక మీద పోతే భూమి తప్ప నా కాడ కాస్ట్ మీద భూమి లేదు. నెంబర్ మాత్రం పట్ట బుక్కులో నెంబర్ ఉన్నది. తర్వాత నా భూమి నాకు ఏదని చెప్పంటే నాకు చెరువు చికం చూపెట్టిలు, ఇంకోటి పంచరాయి భూమి పట్ట చూపెడుతున్నారు. రేపు అమ్ముదామంటే అది ఎవరు తీసుకుంటారు. నాకు చాలా కొంచెం ఆర్థిక ఇబ్బంది ఉన్నది. ఈ పంచాలు చేయబట్టి కూడా నేను మొన్న మందు కూడా తీసుకున్న, మంద అయినా హాస్పిటల్ పడ్డా నాకు కొంచెం ఆర్థిక ఇబ్బంది బాగున్నది. నేను అమ్మాలంటే నాకు చెరువు చికం ఎవరు ఉండలేరు. ఆ 3 ఎకరాల నా పేరే పట్ట ఉంది. ఇగో వాళ్ళ పేరు మీద మొత్తం మిగతా భూమి మొత్తం కుమారస్వామి పేరు మీద, మా వదిన గారు శారద గారి పేరు మీద భూమి ఉన్నది. దీన్ని ఆస్తి చెరిసగం పంచుకొని ఎవరి భూమి వాళ్ళు ఎక్కించుకొని ఎవరి వ్యవసాయం వాళ్ళు చేసుకోవాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. మాకు 4 దిక్కుల మాకు భూమి ఉన్నది. 4 దిక్కులలో పట్ట చెరిసమానం ఉండాలి. చెరిసగం భూమిని పంచుకొని దున్నుకోవాలి. దానికి నాకు శిఖం ఇచ్చి ఈ శిఖం నువ్వు దున్నుకో, ఈ పట్టభూమి నేను దున్నుకుంటాను అదే విధంగా ఉన్నది. దానికి లీడర్ కూడా కొంతమంది మా కుటుంబంలో స్విచ్ పెట్టి చాలా ఇబ్బంది పాలు చేస్తున్నారు. దయచేసి అధికారులకు కూడా అందరికీ పేరు పేరున దండం పెట్టి చెప్తున్నాను, మాకు స్పందించి మాకు న్యాయం చేయాలి. అంతవరకు ఆ ఫీల్డ్ మీకు ఎవరు పోవద్దు. మా ఉండవైన భూములు ఎవరు కూడా దున్నొద్దు. ఎందుకంటే పంచాలు ఇప్పటికే నా పాలన మీకు వచ్చింది. నేను హాస్పిటల్లో చావు బతుకు నుంచి ఇంటికి వచ్చిన. ఇప్పటివరకు కూడా ఎవరి భూమి వాళ్ళకి ఎక్కిన తర్వాతనే భూమి దున్నాలి. నా దాంట్లో నాకు శిఖం ఇచ్చిళ్ళు కంప్లీట్గా ఒక 2 ఎకరాల 30 గుంటలు శిఖం ఇచ్చిళ్ళు, ఒక 10 గుంటలు నాకు పంచరాయి పట్ట ఇచ్చిళ్ళు. ఎందుకంటే నాకు ఆడపిల్లకు నేను పెళ్లి చేసే ఉన్నది. ఆ భూమి ఇస్తే ఎవరు తీసుకుంటారు, ఎవరు తీసుకోరు. ఆ పట్ట ఎక్కడున్నదో అక్కడనే మొత్తం పంచుకోవాలి. నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. మానసికంగా నన్ను ఒత్తిడి చేస్తున్నారు. నా ఆరోగ్యం కూడా బాగలేదు. నేను చాలా ఇబ్బంది పడుతున్నా. నేను భూమి అమ్ముకున్నామంటే ఎవరు తీసుకున్న పొజిషన్ లేదు. మెయిన్ భూమి మొత్తం మా అన్న పేరు, మా వదిన పేరు పట్ట ఉన్నది. నా పేరు భూమి పట్ట లేదు. ఉన్న భూమి ఏంటంటే ఒక దిక్కే ఉన్నది పట్ట ఉన్నది, అదేమో నెంబర్ ఉన్నది, మోక మీద భూమి లేదు. అవి మొత్తం డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయి. దయచేసి నాకు ఇది ఒక్క సాయం చేయాలని అధికారులకు నేను ఒక్కనే మందు అయినా. కానీ ఇప్పుడు ఈ భూమి పరిష్కారం కాకపోతే నేను ఒక్కనే కాదు, మా కుటుంబం మొత్తము, నా 3 పిల్లలు, నా భార్యని మొత్తం తాగి చావు తప్ప మాకు ఏం లేదు. ఇల్లాడు కూడా కొంచెం పంచాలు ఉన్నాయి. దీన్ని కొంచెం లోకల్ లీడర్ కొంచెం వాళ్ళ ప్రతాపం చూపెడుతున్నారు మా మీద. దయచేసి వాళ్ళు కూడా న్యాయం చేయాలని కోరుతున్నా. ఎందుకంటే మాకు చాలా ఇబ్బంది ఉన్నది. అందరికీ పేరు పేరున దండం పెట్టి చెప్తున్నా అధికారులు ఇది. ఎందుకంటే నేను ఎక్కడికి పోవడానికి సిద్ధంగా ఉన్నా. ఆయన పేరు పట్ట ఉంది కాబట్టి ఆయన కోర్టుకు పోయినా నేను కోర్టుకు వస్తా, ఎంఆర్ఓ కాడికి పోయినా ఎంఆర్ఓ కాడికి వస్తా, పోలీస్ స్టేషన్ ఉంటే పోలీస్ స్టేషన్కి వస్తా, ఆర్డీ ఆఫీసర్ కూడా నేను వస్తా. కానీ పట్ట మాత్రం ఎవరి పట్ట వాళ్ళు చేసుకొని బతకాలని నేనంటే ఆయన మోటార్ పెడితే నేను ఫీజులు పెరిగితే నా మీద అనవసరమైన కేసులు పెట్టి నన్ను చాలా మానసికంగా నన్ను ఒత్తిడి చేస్తున్నారు. ఎవరి భూమి వాళ్ళకు పట్ట ఎక్కినాకనే భూమి ఎడిపోతుంది. మన భూమి పట్ట భూమి మన ముందే ఉంటాయి కదా. భూమి మంచిగా ఉంటే నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా. అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి. లేకపోతే మా కుటుంబానికి సావే దిక్కని మీకు చెప్పడం జరుగుతుంది.